బాలయ్య నటిస్తున్న ఎన్బికే 109 మూవీలో ఒక భారీ ట్విస్ట్ను ప్లాన్ చేశాడు దర్శకుడు బాబీ. అయితే ఈ ట్విస్ట్ను తట్టుకోవడం కష్టమే అంటున్నారు సినీ ప్రముఖులు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం బాలయ్య బాబీ దర్శకత్వంలో ఒక మాస్ మసాలా మూవీని చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వాల్తెర్ వీరయ్య తర్వాత బాబీ దర్శకత్వంలో రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పాన్ ఇండియా రేంజ్లో మసాలా ఎలిమెంట్స్ను ఈ సినిమాలో చేర్చారని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి బాలయ్య డ్యూలర్ రోల్లో కనిపించబోతున్నాడు. అయితే ఇంకో హీరోయిన్ ఉండే ఛాన్స్ ఉందని చెప్పుకొస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతుంది. అయితే ఈ సినిమాలో టాలీవుడ్కి చెందిన ఒక యంగ్ హీరో ఒక కీలకమైన నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నాడు. మలయాళం నటుడు సేమ్ టామ్ చాకో ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఆ పాత్రకు తమ్ముడు పాత్రలో సదరు యంగ్ హీరో కనిపిస్తాడని యూనిట్ సభ్యుల ద్వారా ఒక వార్త బయటకు వస్తుంది. ఇప్పటికే చాలా సర్ప్రైజులు ప్లాన్ చేసిన బాబీ ఇప్పుడు యంగ్ హీరోని ప్రతినాయకుడి పాత్రలో చూపించబోతున్నాడు. దీంతో ఇన్ని సర్ప్రైజులు తట్టుకోవడం కష్టమే అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. బాలయ్య బ్యాక్ టు బ్యాక్ అఖండ, వీరసింహారెడ్డి మరియు భగవత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మరి బాబీతో చేయబోతున్న ఈ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయమంటూ ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. అయితే అన్ని షెడ్యూళ్లు అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా దీపావళికి రిలీజ్ చేయడానికి పక్కా ప్లానింగ్ చేస్తున్నారు. మరి ఈ సినిమాలో నటించబోయే ఆ యంగ్ హీరో ఎవరనేది ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తికర విషయంగా మారింది. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.